అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ల మధ్య ముదిరిన మాటల యుద్ధం కాస్త పెను మార్పులకు దారితీస్తుందా? మస్క్ చెబుతున్నట్లుగా నిజంగానే కొత్త రాజకీయ పార్టీ పెడతారా? తనతో పెట్టుకున్నాక ట్రంప్ చూస్తూ ఊరుకుంటారా? ఆయన వ్యాపార సౌధాలను దెబ్బతీయకుండా ఉంటారా? ఇదే గనుక జరిగితే మస్క్ పని ఇక అవుట్ అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆయన టెస్లా కార్ల వ్యాపారం, స్పేస్ ఎక్స్ కంపెనీ చిక్కుల్లో పడ్డారు. మరోవైపు మస్క్ తమ దేశానికి వస్తే రాజకీయ ఆశ్రయం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది రష్యా. ఈ పరిణామాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు, పెరిగిన దూరం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో ఒకరు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశానికి అధిపతి, మరొకరు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల మధ్య సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించారు. ఈ సేవకు గుర్తింపుగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్కి అధిపతిగా మస్క్ను నియమించారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కనిపించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ఆ తర్వాత వైట్ హౌస్కు వెళ్లగా అధ్యక్షుడు ట్రంప్ బంగారు తాళంను మస్క్కు బహుమతిగా ఇచ్చారు. కానీ వారంలోనే సీన్ అంతా మారిపోయింది. రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయ బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్గా ట్రంప్ అభివర్ణిస్తే, అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లంటూ మస్క్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న ట్రంప్ చివరికి భారీ దుబారాకు వీలు కల్పించే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లు ప్రస్తుతం సెనేట్ పరిశీలనలో ఉంది. ఎలాన్ మస్క్ను డోజ్ నుంచి తప్పించేందుకే అంత ఆక్రోశమని వ్యాఖ్యానించారు ట్రంప్. ఎలాన్కు నాకు మధ్య మంచి బంధం ఉండేది, ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు అన్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలాయి. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ అన్నారు. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49 ఆధిక్యంతో మాత్రమే ఉండేవారు అని మస్క్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ సమాధానమిచ్చారు. మస్క్ ఆరోపణలపై తన ట్రూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. దేశ బడ్జెట్లో డబ్బులు ఆదా చేయాలంటే ఎలాన్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే సరిపోతుందని అన్నారు. కాంట్రాక్టులు రద్దు చేస్తారని ట్రంప్ ప్రకటనకు మస్క్ ఘాటుగానే స్పందించారు. స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సేవలను నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత మస్క్ తన మాటల్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్టులో ఉంది. దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్తో విభేదించిన ఎలాన్ మస్క్ తదుపరి చర్య ఎలా ఉండబోతోంది? ఆయన కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న చర్చ ఇదే. ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ పోల్ పెట్టాడు. మస్క్ పెట్టిన పోల్కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మస్క్ పెట్టిన పోల్కు 80.4% మంది నెటిజన్లు మద్దతు పలికారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని అంటూ ఓటు వేశారు. కేవలం 19.6% మంది మాత్రమే ప్రస్తుతం అమెరికాలో కొత్త పార్టీ అవసరం లేదని ఓటు వేశారు. తాజాగా మస్క్ ఎక్స్లో మరో పోస్టు పెట్టాడు. తాను పెట్టిన పోల్పై స్పందిస్తూ ది అమెరికా పార్టీ అని రాశారు. దీంతో ఎలాన్ మస్క్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. కాగా ఎలాన్ మస్క్ ఆవేశంలో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించినా అది ఆయన చెప్పినంత సులభం కాదని అంటున్నారు విశ్లేషకులు. అగ్రరాజ్యంలో శతాబ్దానికి పైగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య రాజకీయం కొనసాగుతోంది. మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినా అంతగా ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు ట్రంప్, మస్కుల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తారని రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తుందని తెలిపారు రష్యాకు చెందిన స్టేట్ డుమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు రావాలని మస్క్ కోరుకోవటం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు. మరోవైపు ట్రంప్ మస్కుల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యుఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్టు తెలిపారు. ఎంతైనా వ్యాపారవేత్త తన ప్రయోజనాల కోసం చూసుకుంటాడు. కానీ రాజకీయ నాయకుడు అలా కాదు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేస్తాడు. పోయి డొనాల్డ్ ట్రంప్తో పెట్టుకున్నారు ఎలాన్ మస్క్. మస్క్ కేవలం ఒక వ్యాపారవేత్త. కానీ ట్రంప్ వ్యాపారవేత్త ప్లస్ రాజకీయ నాయకుడు కూడా. శత్రువుని ట్రంప్ అంత తేలిగ్గా వదిలిపెట్టారు. తన దారికి రాని వారిపై సామధాన దండోపాయాలు ప్రయోగించడానికి వెనకాడరు. తన ఆదేశాలను పాటించని అమెరికా విశ్వవిద్యాలయాలపై ఇప్పటికే కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రపంచ దేశాలపై సుంకాల విషయంలోనూ రాజీ పడటం లేదు అమెరికా అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన ఎలాన్ మస్క్ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారని భావించలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఎలాన్ మస్క్ తనపై తీవ్రమైన మాటల దాడి చేసిన తర్వాత ట్రంప్ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. తనకున్న అధికారాలను ఉపయోగించి టెస్లాపై దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు ట్రంప్. తొలి దెబ్బ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాపై పడనుంది. మస్క్కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను, కాంట్రాక్టులను నిషేధించాలని ట్రంప్ తన ట్రూత్ యాప్లో పేర్కొన్నారు. టెస్లాకు సబ్సిడీల ద్వారా ప్రభుత్వం నుంచి భారీ సాయం అందుతోంది. వీటిపై కోత పెడుతూ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన బడ్జెట్ బిల్లు ప్రస్తుతం సెనెట్ ముందు ఉంది. ఇది ఆమోదం పొందితే టెస్లాకు గడ్డుకాలమే అంటున్నారు. ఇప్పటికే ట్రంప్తో వివాదం కారణంగా టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 14% మేర పడిపోయాయి. $152 బిలియన్ పెట్టుబడిదారుల సొమ్ము ఆవిరైపోయింది. రంగంలోకి విచారణ సంస్థలు టెస్లా ఆటో పైలట్, సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లపై ఇప్పటికే నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విచారణ జరుపుతోంది. టెస్లాకు సంబంధించి మస్క్ గతంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్తో సమీక్ష జరపొచ్చు. చైనాపై టెస్లా అతిగా ఆధారపడటంపైన కూడా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాకముందే నాసా అతిపెద్ద కాంట్రాక్టర్లలో స్పేస్ ఎక్స్ ఒకటి. ఇప్పుడు ఆ ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఐఎస్ఎస్కు ఆహారం, పరికరాలు సరఫరా చేయడానికి, వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతం స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే నాసాకు అందుబాటులో ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఆ కాంట్రాక్టును రద్దు చేస్తే రష్యా సాయాన్ని నాసా తీసుకోవాల్సి ఉంటుంది. మస్క్ స్నేహితుడిగా పేరొందిన జేరెడ్ ఐసెక్మన్ నాసా అధిపతిగా ఎన్నికవుతారని అందరూ ఊహించారు. డిసెంబర్లోనే ఆయన్ని ట్రంప్ నామినేట్ చేశారు. మే నెలలో సెనేట్ కమిటీ కూడా ఆయన పేరుకు పచ్చజెండా ఊపింది. అయితే అనూహ్యంగా శుక్రవారం ఐసెక్మన్ నామినేషన్ని ట్రంప్ ఉపసంహరించుకున్నారు. గతంలో జెరెడ్ డెమోక్రాట్లకు విరాళాలిచ్చారని, అందుకే ఆయనను నియమించటం లేదని రిపబ్లికన్లు బయటికి చెప్తున్నా మస్క్, ట్రంప్ మధ్య ఘర్షణలే ఈ ఉపసంహరణకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎలాన్ మస్క్తో విభేదాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. మస్క్కు మైండ్ పనిచేయటం లేదని, ఆయన బాగుండాలనే తాను కోరుకుంటున్నానని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై అధ్యక్షుడు ట్రంప్ని ప్రశ్నించగా తాను బిజీగా ఉన్నానంటూ దాటవేశారు. అంతేకాదు మస్క్ గురించి తాను ఆలోచించటం లేదన్నారు. నేను చాలా బిజీగా ఉన్నా. చైనా, రష్యా, ఇరాన్ సంబంధిత విషయాలపై పనిచేస్తున్నా. నాకు చాలా పనులున్నాయి అని ట్రంప్ మీడియాకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మస్క్కు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచనపై అధ్యక్షుడు స్పందించారు. ఆయన చాలా సబ్సిడీలు పొందారు. పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారు. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతా పారదర్శకంగానే జరిగిందా అనేది చూడాలి. మస్క్ లేకపోయినా మా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎవ్వరూ లేకపోయినా అమెరికాకి ఏం కాదు, ఒక్క నేను తప్ప అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక మస్క్తో ప్రైవేటుగా మాట్లాడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటూ వస్తోన్న కథనాలను కూడా అధ్యక్షుడు ఖండించారు. నాకు అలాంటి ప్లాన్స్ ఏం లేవు, ఎవరో తప్పుగా ఆ కథనాలు రాసి ఉంటారు, నేను దాని గురించి ఆలోచించట్లేదు కూడా, ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. నిజానికి ట్రంప్ మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదుడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన 1-2 రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శృతి మించుతుందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయన్ని దూరం పెడుతూ వచ్చారు.